సొంత ఊరిలో ఓటు వేయాలని ఎంతో ఉత్సాహంతో హైదరాబాద్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు నిరాశ ఎదురైంది. పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళగానే నీ ఓటు అయిపోయింది, వేసేసామంటూ అధికారులు చెప్పారు. దీంతో పులివెందుల్లో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని అతను ప్రశ్నిస్తున్నాడు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ ఇస్తారు. యుగంధర్, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎర్రపల్లి పోలింగ్ బూత్లోనైతే ఒక్కరు కూడా ఓటు స్వేచ్ఛగా వేసుకోలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వారిని అక్కడ ఉన్నటువంటి టీడీపీ మొక్కలు తరిమేశాయి. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి. ఈ ఓటుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. ఈయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం తన బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎర్రపల్లి వచ్చారు. ఓటర్ స్లిప్ కూడా తీసుకున్నారు. అయినా కూడా ఓటు వేసుకోలేనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తాము? హైదరాబాద్లో జాబ్ చేస్తాము. అదే పనిగా ఓటు కోసం నిన్న బయలుదేరి వచ్చాము. ఓటర్ స్లిప్ ఉంది. మేము ఓటర్ స్లిప్ తీసుకొని ఫస్ట్ 2-3 సార్లు వెళ్ళాము. అసలు ఆ పోలింగ్ బూత్కు 500 మీటర్ల సరౌండింగ్లో నుంచే ప్రతి ఒక్కరిని దూరం పంపించేస్తున్నారు. తర్వాత రండి. మీరు అక్కడ వెళ్ళేసరికి సీన్ ఎట్లా అనిపించిందండి? ఎందుకంటే మీరు చూశారు, ఓటు అంటే నా స్లిప్ పట్టుకొని వెళ్తే పోలింగ్ లో రాణిస్తారు, ఓటు వేస్తాను, చేతికి సిరా మార్కేస్తారు, ఇవన్నీ. అలాంటి సీన్ ఏమైనా కనిపించిందా? అక్కడ పరిస్థితి ఎట్లా అనిపించింది? ఎక్కడే కానీ అసలు ఆ పోలింగ్ స్టేషన్ కు మేము దగ్గర నుంచి కానీ 500 మీటర్ సరౌండింగ్ లో చూసినా కూడా ఒక్కరు కూడా ఇప్పుడు మా ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళ ఫేసులు తెలిసింటాయి కదా, ఒక్కటి కూడా తెలిసిన ఫేస్ లేదు. ఎవరే కానీ ఎవరు తెలిసిన వాళ్ళు అయితే లేరు. అంతా కొత్త మొహాలు, కొత్త ఫేసులు, కొత్త వాళ్ళ చేతుల్లోనే స్లిప్పులు ఉన్నాయి. కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా స్లిప్పులు కూడా తీసేసుకున్నారు. మేము లొంగిపోయే వాళ్ళం కాదు, మేమేమి బెదిరించిన మా స్లిప్ మేము పోయి ఓటు వేసుకుంటాం కదా. అట్లా కొంతమంది బెదిరించి వాళ్ళు తీసేసుకొని వాళ్ళే వేసుకున్నారు. నేను 4-5 సార్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, అన్ని ఓట్లు అయిపోయినాయని చెప్పారు. నా స్లిప్ మీరు వెళ్ళేసరికి మీ ఊర్లో నా స్లిప్ ఉంది, ఎట్లా అయిపోతుంది ఓటు, నా ఓటు కాదు. జనరల్ గా మీ ఊరు వాళ్ళు మీకు తెలుస్తారు. మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ కనిపించింది ఎవరు కనిపించారు? అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కానీ, ఆ పార్టీ ఏజెంట్ అయినా మీ పార్టీ ఏజెంట్ అయినా మీ ఊరు వాళ్ళే ఉంటారు. అలాంటి పరిస్థితి అక్కడ ఉందా? అసలు వాళ్ళు మమ్మల్ని అంత దగ్గర కూడా రానియట్లేదు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలా. ఇప్పుడు మన ఊరికే స్వాతంత్రం వచ్చిందని చెప్పి సంవత్సరానికి 2 సార్లు జెండా ఎగిరేసి చాక్లెట్లు పంచుకునే కాదు కదా. మనం ప్రజాస్వామ్యం అందరూ వినియోగించుకోవాలి, ఎవరు ఓటకు వాళ్ళు. అంతేగాని మీ స్లిప్పులు మాకు ఇచ్చేయి, మేము వేసుకుంటాము, మీ ఓటు మేమంటే గుడ్డి వాళ్ళమా కుంటి వాళ్ళమా, మా ఓటు మేము వేసుకోవాలి కదా. ఫైనల్ గా నేను స్లిప్ తీసుకెళ్తే నాకు ఎక్కడ తీరా ఇంక ఒకవేళ కడిగేసినా కూడా కనిపిస్తుంది కదా. ఎక్కడే కానీ లేదు, ఓటు అయితే అయిపోయింది అంటున్నారు. నా ఓటు ఎవరు వేసినారు? మీ ఊర్లో